ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉంటారు కదండి. కానీ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారికి చూపించుకున్నాక మాకు మంచి మార్పు అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఇది విన్నావు అంటే పట్టరాని సంతోషం కలుగుతుంది తల్లి. వెంటనే రేణుక ఎల్లమ్మ తల్లిని కానీ, దుర్గమ్మ తల్లిని కానీ తాకు తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. రేణుక ఎల్లమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈరోజు రాత్రికి నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు. అంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈరోజు రాత్రికి తీరనున్నదమ్మా. ఎంతటి మాయ నుండైనా సరే నా భక్తులను నేను రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. అంతటి మాయలో నా బిడ్డ చిక్కుకుని బాధపడటం నేను చూడలేను తల్లి. నేను చెప్పేది 2 నిమిషాలు మౌనంగా విను తల్లి. కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికి తీరిపోయేలా నేను చేస్తానమ్మా. ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటను దేవుడు ఆడిస్తున్న ఆటలో ఒక కీలుబొమ్మ. వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూ ఉంటాయి. శక్తిని కోల్పోతే ఆ భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైంది కదా తల్లి. జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది. దానికోసం పోరాడటం వ్యర్థం. భగవంతుడి అనుగ్రహం కోసం పోరాడటం మొదలుపెట్టాలి. జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులను దారి మళ్లించటానికే నేను ఉన్నది తల్లి. నీ కష్టాలను పంచుకోవటానికి, నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదమ్మా. అయితే నీ బాబానే ఈరోజు రాత్రికి స్వయంగా కదిలి వస్తాడు. అప్పుడు ఆ క్షణం నన్ను గుర్తించు. నీ బాధను అప్పుడు నాతో పంచుకో తల్లి. ఎవరూ లేరు అని బాధపడవద్దు తల్లి. నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదమ్మా. నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు. నీలో నువ్వే ఎంతో మదన పడిపోతున్నావు. ఈ బాబా మాటలను విను తల్లి. నీకు ఎంతో ఓదార్పుని ఇస్తుంది. గుండె ధైర్యంతో బ్రతకటానికి నీకు నేను చెయ్యి అందిస్తాను. నువ్వు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు. ఇలా ఎందుకు జరిగింది అంటే, అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతున్నావు. అందరూ నా వాళ్లే అంటావు. అందరితోనూ ప్రేమగా ఉంటావు. వారు అదే ప్రేమను నీపై చూపించటం లేదు. వారితో నీ సమస్యలను చెప్పుకోవటం వలన బాధలను ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావమ్మా. అందరూ కూడా నీలాగే ఉండరు కదా తల్లి. వారు ఎలాంటి వారో కొద్ది రోజులలోనే నీకు తెలియచేస్తానమ్మా. తో ప్రతి క్షణము జాగ్రత్తగా నడుచుకో. ఇలాంటి వారు ఎక్కడో చోట ఉండే ఉంటారు. మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా మంచి ప్రవేశించదు. ఏమిటి అంటే, సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి. అదే చెడు జరగాలి అని కోరుకునే వాళ్ళకి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది. అంత శక్తి ఉంది చెడుకి. దానికి కారణం ఏమిటి అంటే, చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మనుషులలో మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు. వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ. చాలామంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు. అన్నది జీవితంలో ఖర్చు లేనిది. అదే సంతోషం కావాలి అంటే
ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి తల్లి, మంచి వారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకో అమ్మా. నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను తల్లి. నీకు కావలసింది ఇచ్చి నీ మనసు సంతోషపెడతానమ్మా. ఈ గురు పౌర్ణమి నీ జీవితంలో కోటి కాంతులు నింపుతాయి తల్లి అని అయితే మన బాబాగారు రేణుక ఎల్లమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా. ఓర్పుతో ఉన్న వారికి అన్నీ విజయాలేనమ్మా. ఇప్పుడు పడుతున్న బాధను మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదా తల్లి. దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా. నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి తల్లి. కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా తల్లి, బాబా మీరు ఎప్పుడూ ఇలాగే చెబుతున్నారు, శుభగడియలు మొదలయ్యాయి అని అంటున్నారు, కానీ నా జీవితంలోకి రావటం లేదు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. అలాగే కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి, ఏ కోసానా నా మీద జాలి లేదే అని బాధపడుతున్నావు కదా తల్లి. గుర్తించు తల్లి, నా మీద కోపం చూపిస్తే అది ప్రేమలా అనిపిస్తుందమ్మా. భక్తులు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి. భక్తులు నా మీద రాళ్ళు విసిరినా అవి నా మీద పువ్వులు పడినట్టుగానే అనిపిస్తాయి తల్లి. ఎందుకంటే నా భక్తుడు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నాడు కాబట్టి. ప్రతి క్షణము కూడా వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్నా నేను వారి గుండెల్లో కొలువై ఉన్నాను. అందుకే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి. అటువంటి వారిని నేను ఎన్నడూ మరువను. వారు మరిచినా నేను అస్సలు మరువనమ్మా. ఇప్పుడు కూడా నేను ఎన్ని సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో, నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం ఆనందం రాబోతున్నది అనేది కూడా అంతే నిజం. అంత అదృష్టం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా. అంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుందమ్మా. తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి తల్లి. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుట వారికి సహాయపడతావు. ఇదే స్వభావంతో చివరి వరకు కూడా ఇలాగే ఉండు తల్లి. ఇలా ఉండటం వలన నాకు ఎంతో నచ్చుతుందమ్మా. నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా బిడ్డ నా అడుగుజాడల్లో నడుస్తుంది. నేను చెప్పిన మాటలు అనుసరిస్తుంది. శ్రద్ధా సబూరితో నడుచుకుంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా. ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే తల్లి. ధైర్యంగా ఉండమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నావమ్మా. నీ బాబాను నేను చెబుతున్నాను, బాధపడవద్దు, కన్నీరు కార్చవద్దు. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా మారతాయి తల్లి. నువ్వు ఒక విషయం గ్రహించాలి. అది ఏమిటి అంటే, నువ్వు ఇప్పుడు ఇంకా చిన్నవాడివి. ఇంకా ఎంతో వయసు ఉంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవటం నీకు పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి. నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు. ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం, నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళడం బాధాకరమే. అది తట్టుకునే శక్తి నీకు లేదు. ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక. కానీ నేను మరలా చెప్పేది ఒకటేనమ్మా. నీకు ఎంతో వయసు ఉంది, ఒంట్లో శ్రమించే శక్తి ఉంది. నువ్వు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందితే పరిస్థితులు ఇంకా తీవ్రత అవుతాయి. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఆలోచించు. ఏమి చేస్తే ఈ కష్టం నుండి బయటపడగలను అని నువ్వు గుర్తించు. ఏమాత్రం ఆలోచించకుండా తప్పటు అడుగులు వేసి ఇంకాస్త కష్టాల ఊబిలోకి దిగవద్దు. రోజులు ఆలోచించటానికి సమయం పెట్టుకో. ప్రతిదీ కూడా లెక్కలు వేసుకో అమ్మా. నీకు అంతా అర్థమవుతుంది. ఎక్కడ తేడా జరిగింది, ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి. నువ్వు మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇకపై వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తావు. నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో వచ్చింది, ప్రారంభ దశలో వచ్చింది కనుక ఈ విషయంలో నీకు ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది. విషయాన్ని ఎలా చూడాలి అనేది నీకు అర్థమవుతుంది.
అని నువ్వు గమనించి చూడు తల్లి. ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి, ఎంతో అనుభవం ఉండి, ఎప్పుడూ పరాజయం చూడకుండా, ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు, వారి ప్రారాబ్ధ కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలు చవిచూస్తారు. ఎన్నో ఇబ్బందులు పడతారు. వారు కలలో కూడా ఊహించని పరిస్థితులకు వెళ్ళిపోతారు. అటువంటప్పుడు వారు తట్టుకుని నిలబడడం అన్నది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు తల్లి. నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇక నీ భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదు తల్లి. నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం, జాగ్రత్తగా అడుగులు వేయటం అనేదే ముఖ్యం. నీ ఆలోచన సరైనదిగా ఉండాలి. కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో. ఇకపై నువ్వు మంచి స్థాయికి వెళ్ళటానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి నష్టం రాకుండా, జీవితంలో ఎదగటానికి ఏమి చెయ్యాలి అని సరైన ప్రణాళిక వేసుకో తల్లి. నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను. నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను. సదా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి. నీకు ఎలాంటి బరువు బాధ్యతలు లేవు కనుక ఇందులో నుంచి నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండమ్మా. త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించి ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.